అంతరిక్ష ప్రయోగాల్లో చైనా దూకుడు ప్రదర్శిస్తోంది. తాజాగా తమ రహస్య అంతరిక్ష విమానం షెన్లాంగ్ను మరోసారి భూకక్షలోకి ప్రవేశపెట్టింది. జియోక్వాన్ ఉపగ్రహ ప్రయోగ కేంద్రం నుంచి లాంగ్ మార్చ్ 2F రాకెట్ సాయంతో ఫిబ్రవరి 7న దీనిని అంతరిక్షంలోకి పంపించినట్లు తెలుస్తోంది. షెన్లాంగ్ను చైనా భూకక్షలోకి ప్రవేశపెట్టడం ఇది 4వసారి. అయితే దీని యాత్రలకు సంబంధించిన సమాచారాన్ని బీజింగ్ ప్రభుత్వం అత్యంత రహస్యంగా ఉంచుతోంది. దీంతో ఈ ప్రయోగాలపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భవిష్యత్తులో అంతరిక్షాన్ని మరింత సమర్థంగా వినియోగించుకోవడం, అందుబాటు వ్యయాల్లో ప్రయోగాలను చేపట్టడం వంటి అంశాలపై అధ్యయనం చేసేందుకు వీలుగా తాము ఈ అంతరిక్ష విమాన ప్రయోగాలు చేపడుతున్నట్టు బీజింగ్ ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. అయితే విమానం డిజైన్, దాని లక్ష్యాలు, ఎన్ని రోజులు కక్షలో ఉండనుంది అనే వివరాలను మాత్రం చైనా బయటపెట్టడం లేదు. దీంతో పలు దేశాలకు చెందిన అంతరిక్ష నిపుణులు, ట్రాకర్లు భూకక్షలోని షెన్లాంగ్ను ట్రాక్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో చైనా షెన్లాంగ్ మిషన్లు చేపట్టిన సమయంలో విమానం కనిష్టంగా 2 రోజుల నుంచి గరిష్టంగా 8 నెలల వరకు కక్షలో ఉన్నట్లు వారు గుర్తించారు. అది కక్షలోకి చిన్న ఉపగ్రహాల వంటివి విడుదల చేయటం గమనించినట్లు తెలిపారు.